ట్రంప్ పరిస్థితిని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన తెలుగులో లోగుట్టు పెరుమాళ్ళ కెరగా అన్నట్లు మారింది. ట్రంప్ మరోసారి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు భారత్ విషయంలో. నిన్నటి వరకు కూడా భారత్పై టారిఫ్ బాంబులు వేశారు ట్రంప్. ఎలా అయినా ఆర్థికంగా లొంగ తీసుకోవాలని చెప్పి ఏషియాలోని పెద్ద దేశాలైనటువంటి భారత్, చైనాల మీద టారిఫ్ బాంబులతో ఆర్థికంగా ఒత్తిడి తెచ్చారు. ఇదే విషయాన్ని ప్రపంచ దేశాలు కూడా గమనించాయి, దీని మీద మాట్లాడాయి కూడా. రష్యానైతే ఖండించింది కూడా. నేడు భారత్తో బంధం బీటలు పట్టడంతో ట్రంప్ దిగొస్తూ ఉన్నారు. కొంత ఇప్పుడు చెప్పాలంటే అమెరికాకు భారత్కు బంధం చెడిపోయిందనే చెప్పాలి. ఆ తర్వాత చైనా, రష్యా కూడా భారత్ దగ్గర అవటం, ఆ తర్వాత దాని మీద భారత్ను చైనాకు వదులుకున్నట్లుగా అయిపోయిందని చెప్పి ట్రంప్ అనటము, తర్వాత ఇండియానే తెలుసుకుంటుంది, వెనక్కి వస్తుంది అన్నట్లు చెప్పటము, ఆ తర్వాత అక్కడి నుంచి ఒక అధికారి మోడీ సారీ చెప్తారు తొందరలోనే అని చెప్పి ఒకళ్ళు ట్వీట్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చేశారు. అయితే ఇప్పుడు మోదీ స్నేహం కోసం ట్రంప్ ఆరాట పడుతున్నారు. ట్వీట్ చేశారు, ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా and the United States of America are continuing negotiations to address the trade barriers between our two nations. I look forward to speaking with my every good friend Prime Minister Modi, very good friend, in the upcoming weeks. I feel certain that there will be no difficulty in coming to a successful conclusion for both of our great countries. సో నాకు గుడ్ ఫ్రెండ్ అయినటువంటి మోదీతో ఇప్పుడు దాకా ఉన్న తారీఫ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం కలిసి కూర్చొని మాట్లాడటానికి మేము సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి కూడా ఇప్పుడు ట్రంప్ మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. అసలు ఎవరు తారీఫ్లు వేయమన్నారు? ఆ తర్వాత ఆర్థికంగా లొంగ తీసుకోవాలని చూస్తున్నప్పుడు మనం ఫస్ట్ నుంచి ఏ స్టాండ్ మీద ఉన్నామో అదే స్టాండ్ మీద ఉన్నాము. ట్రంప్ మాత్రం రోజుకో స్టాండ్ మారుస్తున్నారు. ఏ విధంగా అయినా కానీ ఇండియా తగ్గొచ్చిద్ది అనుకున్నారు, ఇంకా ససేమిరే ఏ విధంగానూ తగ్గి రావటం లేదు. ఇంకా మరోవైపు చూస్తే ప్రపంచ దేశాలు కూడా ఏవి కూడా ట్రంప్ను పట్టించుకోవటం లేదు. భారత్ మీద ఈ స్టెప్ తీసుకున్న తర్వాత నిజం చెప్పాలంటే అమెరికాని పరిహాస్యం చేశాడు. ప్రపంచ దేశాలన్నిటి మీద, ఒక ఇంటర్నేషనల్ వేదికల మీద అమెరికా పరిహాసానికి గురైంది ట్రంప్ ఈ చర్యలతో. భారత్ పట్ల అమెరికా తీసుకున్న ఈ స్టెప్స్ అమెరికాకి ఒక నెగిటివ్ మార్క్గా మారాయి, అమెరికా మార్కెట్కి ఒక నెగిటివ్ మార్క్గా మారాయి. ఇప్పుడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ట్రంప్ కూడా ఈ మేరకు చర్చలు జరిపేందుకు ఎప్పుడు కూడా భారత్ సిద్ధంగానే ఉంటుంది, ఎటువంటి సమస్యనైనా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది అని నమ్మే సూత్రం ఫాలో అవుతుంది భారత్. అందుకే రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినప్పుడు కూడా యుద్ధంతో ఏం సాధించలేము, కూర్చొని మాట్లాడుకొని శాంతి చర్చలు జరపాలి అని చెప్పి భారత్ చెబుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో నా స్నేహితుడు మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా అంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేయటము, ఈ ట్వీట్ పైన ప్రధాని మోదీ స్పందించారు. భారత్ అమెరికా సహజ భాగస్వాములంటూ కూడా మోదీ పేర్కొన్నారు. వాణిజ్య చర్చలు సఫలమవుతాయని అనుకుంటున్నాను అని మోదీ కూడా చెప్పారు. ఎస్, మోదీ మనం ఇక్కడ ఇంకో కేసు మనం అబ్జర్వ్ చేయాలి. మోదీ చర్చలకు రమ్మంటారు, కానీ ఆ చర్చలు సఫలమయ్యేందుకైతే ఆయన ఎంతవరకు కృషి చేస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశమే. ఎందుకంటే ఈవెన్ మోదీని బ్రిటన్ ట్రంప్ మధ్య ఇదే సిచ్యువేషన్ నడిచింది. ట్రంప్ బ్రిటన్ని చర్చలకు రమ్మని చెప్పింది. అప్పుడు బ్రిటన్ అన్నారు, బ్రిటన్ ప్రధాని చెప్పారు, నేను కావాలంటే భారత్కి ఫోన్ చేస్తాను కానీ, మోదీకి ఫోన్ చేస్తాను కానీ నేను చర్చలకు రాను, చర్చలకు ట్రంప్ పిలుస్తారు అంతే, అక్కడ దేని గురించి చర్చించడానికి ఆయన సిద్ధంగా ఉండరు. అంటే మన వైపు నుంచి ఆయన చెప్పే వాటికి మనం అంగీకరిస్తూ వెళ్ళాలి తప్పితే ఆయన ఆ చర్చల్లో మాత్రం ఆయన ఒకవైపు వాదనే ఉంటుంది. అందుకనే బ్రిటన్ కూడా మేము చర్చలకు వెళ్ళమని చెప్పారు, మేము కావాలంటే మోదీతో మాట్లాడతామని చెప్పి. సో ఇటువంటి సన్నివేశాలు. కానీ మరి ఇక్కడ మోదీ అస్సలు, ఇది మోదీ 2.0 వర్షన్, అస్సలు మోదీ కూడా వెనక్కి తగ్గరు. మరి ఈ చర్చలు ఏ విధంగా సాగునున్నాయి? ఈ తారీఫ్లు మరి దిగొస్తారా? ట్రంప్ దిగొస్తారా? గతంలో ఉన్నటువంటి తారీఫ్లకు వస్తారా? లేకపోతే చైనాతో ఏ విధంగా అయితే ఒక 3 నెలలు మాత్రం ఈ తారీఫ్లు మేము విధించమని చెప్పినట్లు మరి అలాంటి నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా ఈ ట్రంప్? ఏంటనేది కూడా చూడాలి. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఒక్కటి మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు, ట్రంప్ ఎటు తోకజాడిచ్చినా కానీ భారత్ మాత్రం సిద్ధంగా లేదు, అందుకు తలాడిచ్చేందుకైతే అస్సలు సిద్ధంగా లేదు. ఇప్పుడు భారత్ స్నేహాన్ని అమెరికా కోరుతున్నట్లే చూడాలి. ఒకవైపు ఏ అగ్రదేశాలు కూడా ఇప్పుడు అమెరికాని పట్టించుకోవటం లేదు. గతంలో ఉన్నటువంటి గౌరవం ఇప్పుడు లేదు పెద్దన్నకి. సో ఇలాంటి సందర్భాల్లో మనలాంటి ఒక బలమైన దేశం స్నేహం అలాంటి దేశాలకు కూడా చాలా ముఖ్యం.
మరి ఇలాంటి సందర్భంలో భారత్ తరపున మరి గతంలానే 2 నాలుకల ధోరణి ఆయన ప్రదర్శిస్తారా, లేకపోతే ఎప్పట్లాగానే స్నేహహస్తం చాస్తూ ముందుకు వెళ్తారా? కాకపోతే ఇక్కడ ఇంకొకటి, ఆయన స్నేహహస్తం చాచినా కానీ వెనుక చేయవలసిన పనులు వెనుక చేస్తూనే ఉంటారు మోదీ. ఆయన ద్వంద్వ నాలుకల వైఖరి మాత్రం పోదు. ఇది పెద్దన్న నైజాం, అమెరికా నైజమే అది. మొదటి నుంచి కూడా ముందు సహాయం చేస్తుంది, వెనక్కి ఈ విధంగా చేస్తుంది, 2 దేశాల మధ్య యుద్ధాలు పెడుతుంది, దానివల్ల లాభం పొందుతుంది. లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద దేశాలు ఉంటే వాటి పక్కన చిన్న దేశాలు, ఆ చిన్న దేశాల్లో కొంత ఇన్వెస్ట్ చేయటము, వాటి డెవలప్మెంట్కి ఇన్వెస్ట్ చేసి వాటిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ పెద్ద దేశాల మీద కంట్రోల్ సాధించేందుకు అమెరికా ప్రయత్నిస్తూ ఉంటుంది. అమెరికా సైన్యాన్ని దానికి ఉపయోగించుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మాట్లాడాలి, ఇంకొకటి, ట్రంప్ ఈ మధ్య తనకి నోబెల్ ప్రైజ్, శాంతి ప్రైజ్ ఇవ్వండి, నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి అంటున్నారు. మరి ఆయన ఏ విధంగా అడుగుతున్నారు దాన్ని అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఏదైతే అమెరికన్ ఆర్మీ ఉందో దాన్ని ద వార్ టీమ్గా ఆయన ప్రకటించుకుంటున్నారు. సో మరి వార్ టీమ్ అంటే డెఫినెట్గా కూడా పేరులో కూడా ఒక పోరును కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తి మరి నోబెల్ ప్రైజ్ని ఏ విధంగా కోరుతున్నారు? ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే అసలు ట్రంప్ చేసే ప్రతి మాట, ప్రతి పని కూడా పెద్ద చర్చనీయాంశం. అన్నాం కదా, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరగాని. మరి మనసులో ఏం పెట్టుకుంటారో, బయటికి ఏం చెబుతారో, ఏం చెయ్యబోయి ఏం చేస్తారో అది చివరికి ఆయనకే బెడిసి కొట్టేసరికి దాన్ని ఎలా తిప్పి కొడతారో ఇవన్నీ కూడా. ఒక రోజేమో గొప్ప ఫ్రెండ్స్లా ఉంటారు, ఆ రోజు సాయంత్రానికే వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా మారిపోతారు. ఇటువంటివి మనం అమెరికాతో మాత్రమే చూడగలం. అమెరికాతో వెంటనే రిలేషన్ అనేది ముడిపడుతుంది, వెంటనే బ్రేక్ అవుతుంది. ఆ విధమైన వైఖరి ట్రంప్లో ఉంటుంది. మరి ఇప్పుడు ఇండియాతో తారీఫుల విషయం మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ట్రంప్ చెప్పారు. ముందలేమో ఇండియా దిగి రావాలి అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. లేదు, ఇండియా దిగి రాలేదు. ఇండియాకి ఇంకా మద్దతు కూడా పెరుగుతూ ఉంది. ఇక దీంతో ఆయనలో ఉన్న మరో విచిత్రమైన ప్రవర్తన బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు చక్కున నేల కరుచుకొని ఇక సరే మేము శాంతి చర్చలకు, తారీఫ్ చర్చలకు సిద్ధమని రెడీ అయిపోయారు. భారత్ కూడా ఓకే చెప్పింది. మనం ఎప్పుడు కూడా చర్చలు వద్దని చెప్పలేదు. మనం గతంలో కూడా తారీఫ్లు వేసినప్పుడు కూడా దీని గురించి మాట్లాడదామని అనుకున్నాం. ఆయన సుముఖంగా లేరు, మరి ఇప్పుడు సుముఖత చూపారు. మరి ఈ చర్చలు సాఫీగానే సాగుతాయి, అనుకూల ఫలితమే వస్తుంది అని చెప్పి కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఎటువంటి ఫలితం వస్తుంది అనేది కూడా చూడాల్సిన అంశమే.